ఒకవేళ పక్కన ఉన్న పళ్ళని సపోర్ట్‌గా వాడుకొని పన్ను కట్టాలి అనంటే, కంపల్సరీగా మీకు అక్కడ టెంపరరీగా పళ్ళు కట్టిచ్చేసి, ఒక 2, 3 మంత్స్ వెయిట్ చేసి, తర్వాత అంటే కనీసం ఒక 1 మంత్ అన్న వెయిట్ చేసి, తర్వాత మనం దాన్ని పర్మనెంట్‌గా రీప్లేస్ చేస్తాం. కానీ అప్పటి వరకు టెంపరరీ మెయింటైన్ చేయాలి. ఎందుకు అంత తొందర ఎందుకు? ఎందుకు కట్టించుకోవాలి? అంత లోపల ఏం నష్టం జరుగుతది? అని కొంతమంది ప్రేక్షకులు అనుకోవచ్చు, పేషెంట్స్ అనుకోవచ్చు. కొంతమంది ఏమంటారు, నాకు ఇంతకాలం నుంచి లేదు కదా! ఏముంటది? బానే ఉంది కదా! బానే నమ్ములుతున్నాను. మీరు అలవాటు పడ్డారండి. మీరు దానికి అలవాటు పడ్డారు. మీరు కాంప్రమైజ్ అవుతున్నారు. నో, అది కరెక్ట్ కాదు. అది ఇప్పుడు మీకు ఎఫెక్ట్ చూపించదు. నేను మాట్లాడేది భవిష్యత్తులో కూడా ఇబ్బంది రాకుండా ఉండడానికి. సో దాని నుంచి మాట్లాడుతాను. సో ఇక్కడ మీకు పళ్ళు కట్టిన తర్వాత అప్పుడే ఒకవేళ ఇంకొక ఎఫెక్ట్ ఒకటి ఆలోచిద్దాం. ఒక 1 మంత్ 2 మంత్స్ వెయిట్ చేద్దాం. ఏమవుతుంది అనంటే, ఎక్కడ పన్ను లేదో దాని ఆపోజిట్ టీత్, దాని పక్కన ఉన్న టీత్ న్యాచురల్ మూవ్మెంట్స్ ద్వారా 1 మిల్లీమీటర్ జరుగుతాయి. ఒక 1 మిల్లీమీటర్ అన్న పైనుంచి కిందకి జారుతాయి. ఇలా జారిన దాని వల్ల మొత్తం అక్కడ ఉన్న ప్రపోర్షన్సే మారుతాయి. ఇవన్నీ వెంటనే జరిగిపోతాయా? నో. ఒక 1-2 మంత్స్ ఖచ్చితంగా జరుగుతాయి. జరిగిన దాని వల్ల ఎఫెక్ట్స్ ఇమీడియటా? నో. కానీ ఎఫెక్ట్స్ చూపిస్తుంది, కానీ వెంటనే ఉండదు. ఇక్కడ మీకు ఈ తేడాల వల్ల కూడా ఈ టీఎంజే దాని మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. వాళ్ళు నమిలేటప్పుడు ఎట్టంటే సరిగ్గా నమ్మలేరు, అరగదు. ప్లస్ మళ్ళీ ఇదంతా కూడా ఈ జాయింట్ మీద షిఫ్ట్ అవుతుంది కొంచెం. ఇవన్నీ ఒకదానికి ఇంటర్లింక్. ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తే పేషెంట్ భయపడడమే తప్ప ఏముండదు. అందువల్ల కట్టించుకోవాలంటే కట్టించుకోవాలి. తొందరగా కట్టించుకోవాలి.